నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం కొండాపూర్ ప్రాంతంలో ఉన్నాం. హైడ్రా మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ భూముల్ని కాపాడే ప్రయత్నంగా ఈ కూల్చివేతలన్నీ కూడా జరుగుతున్నట్టుగా హైడ్రా అధికారులు క్లారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం కూడా సర్వే నెంబర్ 59 కిందకు వస్తుంది. దాదాపు 24 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఏదైతే కబ్జా జరిగిందో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడున్న స్థానికులందరినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క దీనికి సంబంధించి ఒక రేలింగ్ కూడా ప్రభుత్వం వేస్తున్నట్టుగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఒక కంచె కూడా ప్రభుత్వ భూమి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కూడా ఒక కంచె వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 24 ఎకరాలకు సంబంధించి దాదాపు చాలా కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారి అటు ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే చూడొచ్చు, అక్కడంతా కూడా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము, సడన్గా మీరు ఖాళీ చేయమంటే మా పరిస్థితులు ఏంటి అని కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. ఏదైతే రోడ్డు వెడల్పు చేసిన తర్వాత మీకు సంబంధించి ఏదైనా మనం మాట్లాడదాం అన్నట్టుగా వాళ్ళు గతంలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఒక్కసారిగా కూల్చివేతలు అనేది చేపట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఓవరాల్గా చూసుకుంటే 36 ఎకరాలకు సంబంధించి ఈరోజు కొండాపూర్లో ఒకటి కమర్షియల్ వైపు, అలాగే ఒకటి ఏదైతే రెసిడెన్షియల్ వైపు రెండు చోట్ల కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సర్వే నెంబర్ 59కి సంబంధించి ప్రధానంగా ఈ కూల్చివేతలు ప్రభుత్వ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగానే గతంలో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కోర్టు కూడా కూల్చడానికి అనుమతులు ఇచ్చినట్టుగా హైడ్రా అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి బాధితులందరూ కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కూల్చివేతలు ఎట్లా చేస్తారో మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు మేము ఎటు పోవాలి, మేము ఇక్కడే కూలీనాలి పనులు చేసుకుని బతుకుతున్నాము, ఇక్కడే కొన్ని చిరు వ్యాపారాలు కూడా మాకు ఉన్నాయి. సో ఒక సడన్గా మీరు కూల్చివేతలు చేపడితే ఎట్లా మా పరిస్థితి అనేది బాధితుల వర్షన్ అయితే హైడ్రా అధికారులు చెప్తుంది మాత్రం ఆల్రెడీ కోర్టు తీర్పు మాకు ఉంది కాబట్టి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది దీనికి సంబంధించి కూల్చివేతలు జరపవచ్చు అనే దాని మీద. సో దాని ఆర్డర్ ప్రకారమే, కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము కూల్చివేతలు చేపడుతున్నామని చెప్పేసి హైడ్రా అధికారులు దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కానీ సో ఒక సామాన్యులు అనేది రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించాలనేది మనం గతం నుంచి కూడా మాట్లాడుతున్న వర్షన్. సో మరి ఆల్టర్నేటివ్ చూపించకుండా కూల్చివేతలు చేసి సడన్గా రోడ్ల మీద పడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ప్రజలకు అనేది ఇక్కడ తెలియని ఒక క్వశ్చన్ మార్క్గా మారుతూ ఉంది. మరి హైడ్రా అధికారులు ఇచ్చే క్లారిటీ ఓకే అయినా కూడా, కాకపోతే కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇక్కడ సామాన్యుల జీవితాలు కూడా ఎంతో కొంత ప్రజల జీవితాలు కూడా ముఖ్యం కాబట్టి మరి వీటి గురించి కూడా ఆలోచించాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము దీనికి సంబంధించి, అసలు వాళ్ళు ఏం చెప్తారు. ఎందుకంటే ప్రధానంగా దీనికి సంబంధించి ఈ భూములకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ కూల్చివేతలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా కోర్టు ఆర్డర్ ఉంది. చాలామంది దీని మీద గతంలో కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. మరి హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే మాకు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము ఈ కూల్చివేతలన్నీ కూడా చేపడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న క్లారిటీ. సో ఒకసారి మాట్లాడే అన్న, మీరు ఇక్కడే కదా ఉండేది? ఇప్పుడు ఏదైతే ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో ఎప్పటి నుంచి ఉంటున్నారు వీళ్ళందరూ ఇక్కడ? ఇది జమాన్ నుంచి ఉంటున్నారు. 60 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు ఇందులో ప్లేట్లు ఇచ్చినారు 74లో ఎప్పుడు ఇచ్చినారు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది. పట్టకాయిదాలు ఇచ్చారు కదా వీళ్ళకి, పట్టకాయిదాలు ఉన్నాయి వీళ్ళకి. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు ఏమంటారు అంటే ఇదంతా గవర్నమెంట్ భూమి, వీళ్ళు అక్రమంగా ఉంటున్నారు అనేది వాళ్ళు చెప్తారు. వీళ్ళ జాగానే అండి ఇదంతా. అప్పుడు రైతులు వ్యవసాయం చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు జమానాలా 60 ఇయర్ బ్యాక్. అది 1960లో ఇచ్చినారు. అప్పటి నుంచి ఇచ్చినారు కాబట్టి అందరము వ్యవసాయం చేసుకుంటున్నాము. కాకపోతే మరి హైదరాబాద్లో మరి ఎవరు ఏం చెప్పారో ఈ మధ్యన వచ్చి మొత్తము లాగేసుకున్నారు. మేము వ్యవసాయం చేయబట్టి దగ్గర మేము 2 years 5 years ఉన్నప్పటి నుంచే చూస్తున్నాము. మా డాడీ మా తాత వాళ్ళు అందరూ వ్యవసాయం చేసేటోళ్ళు. మరి ఏమన్నా మరి మీరు అడిగారా? మరి ఆల్రెడీ మేము ఉంటున్న భూమి ఆల్రెడీ దీనికి హక్కులు ఉన్నాయి కదా, మరి ఎందుకు కూల్స్తారని మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. యాక్చువల్గా మేము 4 నుంచి కూడా ఉన్నాం వాళ్ళ ఎంబడి. వాళ్ళు మొత్తం బారికేడ్స్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా ఎల్లో చేయట్లేదు. పోనీ మా పొలం ఉంది అక్కడ, పొలం అన్న చూడండి అన్న కానీ వాళ్ళు ఎవరు వినట్లేదు. మాకేమన్నా అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మేము తీసేస్తాము అని మొత్తము అడవిడి వేసేసారు. ఎన్ని ఎకరాలన్నా? అంటే 24 ఎకరాలు. 24 ఎకరాలు 2 acres రోడ్కు పోయింది. ఆ రోడ్ కూడా మాకు టీడీఆర్స్ మా మీద నోటీసు ఇష్యూ అయినాయి. అవి కూడా ఇచ్చినారు కానీ ఇప్పుడు అవి కూడా ఏం చెల్లయి అది ఇది అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక కబ్జాలు చేసిన విధంగా వాళ్ళు చూపెడతా ఉన్నారు కదా. ఇప్పుడు అంతా హైడ్రా అధికారులు చెప్పేది అది, ఇక్కడ అంతా కూడా గవర్నమెంట్ భూమి కబ్జా అయిందనే మాటే వాళ్ళు చెప్తా ఉన్నారు.
కబ్జా ఎందుకు చేస్తామంటే మాకు 1964లో ఇందిరమ్మ వాళ్ళ ప్రభుత్వమే ఇచ్చింది వ్యవసాయం చేసుకోమని. సరే మేము కొంతమంది వ్యవసాయం చేసుకున్నారు, కొంతమంది చేతనకానోళ్ళు పని ఏమో చేతనకానోళ్ళు ఇలా కొంచెం డంపింగ్ చేయడం వల్ల కొంచెం ఇది చేసినాం అంతేగాని అందరం ఆల్మోస్ట్ వ్యవసాయం చేసినాం. ఈ రోడ్ కటింగ్ అయిన తర్వాతనే కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయింది. సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి కదా, మరి అవి చూపించే ప్రయత్నం చేయలేదు? ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు చూసేంత టైం కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు అంత టైం ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళంతా? కంచె వేస్తున్నారా లేకపోతే కంచె వేస్తామని అంటున్నారు, అదే కంచె వేస్తున్నారు. ఇక మీకు ఏం హక్కు లేదు దాంట్లో, ఏదైనా ఉంటే మీరు హైకోర్టులోకి వెళ్ళండి అని చెప్తున్నారు అంతే. మీరు ఏం అడుగుతున్నారన్న ఈసారి మరి మీ భూమికి సంబంధించి? మరి మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చినారు, మీరే తీసుకుంటున్నారు. దాని తగ్గట్టు మాకు కూడా ఏదన్నా ఇప్పుడు 1964 నుంచి దగ్గర 60 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. దానికి ఏదన్నా మాకు కూడా ఏదైనా చూడాలి కదా. మాకు ఇప్పుడు ఒక 12-20 కుటుంబాలు దీని మీదనే ఆధారం ఉన్నాయి. అసలు అందరం అందరు కూలి పని చేసుకునేటోళ్ళేమో ఉన్నాము. దానికి ఏమన్నా ఇవ్వగలుగుతారా అని మేము సీఎంను రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అది పరిస్థితి ఏదైనా కానీ మేము ఆల్రెడీ 1967 నుంచి మాకు ఇందిరమ్మ కాలం నుంచి కూడా మాకు ఇక్కడ ఇచ్చారు. మాకు ఇదే గవర్నమెంట్ మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మేము నివసిస్తున్నప్పుడు మరి వీళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతూ ఉందనే దాని మీద వాళ్ళు స్థానికులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తీసుకున్నారు భూమి, కానీ మరి మాకు ఆల్టర్నేటివ్ కూడా చూపించే ప్రయత్నం చేయాలి కదా. మాకు ఆల్రెడీ ఇక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ దీనికి సంబంధించి కంప్లీట్ ఆధారాలు పట్టాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి ఎట్లా మీరు దీన్ని కాదంటారు? సో దీన్ని కబ్జా అని చెప్తారు. ఎందుకంటే ఒక పక్కన అధికారులు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ భూమి ఇక్కడ కబ్జా జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ మరి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? కబ్జా చేసే అవసరం మాకు ఏముంది, మాకు ఆల్రెడీ గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కబ్జా చేసే అవసరం మాకు ఎట్లా వస్తుంది అనే దాని మీద ఇక్కడ స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. మీది ఎంత పోతుందమ్మా? మీది ఎంత పోతుంది? మాది ఏం ఉంచలేరు, మొత్తం అంతా వాతేసారు. అక్కడ రోడ్ అవతల ఉంది మాది, ఈ మెయిన్ రోడ్ అవతల ఉంది మాది, మొత్తం పోతుంది. ఇప్పుడు వీళ్ళు అధికారులు మొత్తం కూడా ఇది కబ్జా జరిగింది గవర్నమెంట్ భూమి అని చెప్తా ఉన్నారు కదా, మరి ఇప్పుడు అధికారులు అది గవర్నమెంట్ భూమి అసలు అప్పుడు ఆపరేషన్లు చేసుకుంటూ ఇచ్చిన భూమి అంట, ఇందిరమ్మ ఇచ్చిన భూమి అంట. గవర్నమెంట్ భూమి ఎట్లా? ఇప్పుడు మా భూమి అన్నట్టుగానే మేము పంటలు పండించుకొని రోడ్డు కటింగ్ పోయింది, కొంచెం డీలు ఇడిచినాము. ఈ చెట్లు అవన్నీ మొలిచినాయి, పాములు అవి వస్తున్నాయి అని కొంచెం డీలు ఇడిచినందుకు ఇట్లా కబ్జాలు మొత్తం గవర్నమెంట్ రాత్రి వచ్చి ఇట్లా చేసుకుంటూ చాలా అది కదా. మేము ఇప్పుడు మా పిల్లలు ఏడ కట్టుకుంటారు ఇండ్లు, మరి మేము ఎట్లుంటాము? కదా మరి అడిగిరా అసలు ఏంది? మేము అసలు రానిస్తలేరు అంట, నువ్వు దొబ్బేస్తారు లేడీస్ అసలు రోడ్ ఎక్కనిస్తలేరు. మాది ఉంది అక్కడ రోడ్ అవతల. మా మామలు ఆపరేషన్లు చేసుకుంది, మా మామలు మా తాతలు పండించుకున్న పంటలు సామలాలకి రంట, ఏవే వాళ్ళకి రంట. మేము మధ్యలో వచ్చిన వాళ్ళము. మరి ఇప్పుడు కనీసం ఇప్పుడు మీ భూమికి సంబంధించి అన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కదా, మరి మీకు హక్కు ఉంటుంది కదా? హక్కు ఉంటుందనే కొట్లాడుతున్నాం కదా, అదే బాధ కదా మరి మాకు. ఇప్పుడు ఇది పోతుందనే పొద్దున్న నుంచి మంచి నీళ్ళు తాగకుండా ఏం చేయకుండా ఇప్పుడు దాని గురించే కదా మేము ఉన్నది. ఉన్నాయి డాక్యుమెంట్స్ అవన్నీ చూపించారేమో మరి, అంటే కోర్టుల కేసు వేసిరంటే కోర్టులో నడుస్తుంది. అంటే ఒకటి అమ్మ, అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అధికారులు? ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా జరుగుతున్న వార్త ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఉంది, ఈ గవర్నమెంట్ భూమి కబ్జా అవడానికి కారణం వీళ్ళందరూ కబ్జా చేసిరని వాళ్ళు చెప్తున్నమాట. మీరేం చెప్తారు? కబ్జా చేసిన జాగా కాదు ఇది, మా ముత్తాతలు ఇచ్చిన జాగా ఇది. అప్పుడు మా ఇందరమ్మ ఇచ్చిన జాగాలు ఇవి, మా పొలాలు. ఆపరేషన్లు చేయించుకుంటే ఇచ్చిన పొలాలు ఇవి మా 12 మందికి. అదే మరి మా పరిస్థితి అందుకే కదా చెట్ల కింద కూర్చుంది ఇప్పుడు. మరి మాకు చెప్పలేరు, చేయలేరు, కనీసం నోటీసు కూడా పంపలేరు. 4 గంటల మబ్బుల 4 గంటల నుంచి ఈ పని షురు చేసిర్రు. మరి ఉన్నది గులగొడితే మరి మేము ఇట్లా చెట్ల కింద కూర్చున్నాం. మా ఆధారం ఏంది? మా బతుకుదేరు ఏంది? మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఏంది? మాది ముంగటికి మొత్తం కంప్లీట్ గా అందరి పోతున్నాయి. అంటే మీరు ఇక్కడే ఉండేటోళ్ళ? అంటే మేము ఇక్కడనే ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము చాలా రోజుల నుంచి ఉన్నాము. మేము బతుకు సడన్ గా ఖాళీ చేయమంటారు కదా, మరి మీరు అడిగిర్రా వాళ్ళ అధికారులతో మాట్లాడుతారు? ఏడా మేము అడుగుతుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్కడ మాట్లాడనిస్తలేరు కదా, పంపించేస్తారు కదా అక్కడ. మరి దొబ్బితే ఎట్లా అంటే మళ్ళీ ఏం చేయాలి? అందుకే వచ్చి చెట్ల కింద కూర్చున్నాం. మరి అవన్నీ కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కంచి వేస్తారు కదా, మరి మీరు ఏమంటారు? మరి ఏం అడుగుతా ఉన్నారు?
మాకు ఆధారం చూపిమని చెప్తున్నాం. మాకు ముంగటికి దారి ఏదైనా చూపెట్టుర్రి, మాకు పిల్లలు ఉన్నారు అనేసి. అలాగే ఇప్పుడు పెద్ద మనుషులు లేకుండా మరి ఇప్పుడు ఎట్లా ఎవరిని అడగాలి చెప్పు? పెద్ద మనుషులు లేరు ఎవరు. ఈ టయానికి రారు, అయిపోయినాక వచ్చి ఏమైంది 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 అంటారు. అంతే ఇక వెళ్ళిపోతారు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు. అమ్మ మీకు గిన్నెలు కడుగుతాము, మీ బాసాలు తోముతాం, మీ బట్టలు విండుతాం అంటారు. ఇక ఈ ఎలక్షన్లు కాగానే తెల్లారి నువ్వు ఎవరో మాకు తెలియదు అమ్మ అంటారు. మరి గింతే ఓటేసిన దాకానే మనది, ఓటేసినాక నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు అంటారు. ఎన్ని సంవత్సరాలు చూడరు మేడం మీరు? మేము పుట్టి పెరిగిన జాగా నాయన ఇక్కడ పెద్ద మనుషులు తాత ముత్తాతల కాడ నుండి మాది సొంతంగా ఇటే ఉన్నాం. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. మరి ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు మరి కనీసం మీకు దీని మీద హక్కు ఉంటుంది కదా? ఉన్నది. అది కొందరు కేసు వేసిరు కోట్ల. ఆ కాగితాలు అన్ని కొండపోయి ఒక ఆయన ఏం చేసిండు, పట్ట చేపిస్తాం మీ పేరు మీద అంట అని కేసు వేసి కాగితాలు కొండపోయి కేసు వేసిండు. పన్ను కట్టిన కాగితాలు ఉండే మా దగ్గర, అవి కొండపోయి కేసు వేసిండు. ఇప్పుడు హైదరాబాద్ ఏం చెప్తున్నారు అంటే మీరందరూ కబ్జా చేసి ఇక్కడ ఉంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇదంతా గవర్నమెంట్ భూమి అంటారు వాళ్ళు. ఈ ల్యాండ్ ఇందిరామ్మ ఇచ్చింది గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్దే కదా. మరి అప్పుడే తీసేసుకున్నది ఉండే. ఇన్నేళ్ళు ఎందుకు ఉంచారు మమ్మల్ని? ఇన్నేళ్ళు ఎందుకు ఉంచుకున్నారు చెప్పు? అప్పుడే తీసేసుకొని ఉంటారు. ఏం అడుగుతున్నాము ఇప్పుడు గవర్నమెంట్? మాకు న్యాయం కావాలి, రేవంత్ రెడ్డితోని న్యాయం కావాలి మా పిల్లలకు. మాకని మేము గింతే కోరుతున్నాం, ఇక ఏం కోరతలేము. కష్టం చేసుకొని బతుకుతున్నాము. తినబోతే తిండి లేని పిల్లలు ఉన్నారు, కొందరు చదువుకోని వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఏమి గరీబ్ పరిస్థితి మాది. మేము ఎస్సీలము, ఇదే ఆదాయం. ఇది ఏడలేదు ఇక మాకు, ఇది ఒక్కటే ఆదాయం ఉన్నది మాకు, ఇంకేడలేదు నాయన. మీరు ఇక్కడేనా ఉండదు? నేను ఇక్కడే ఉంటాను. మీది కూడా పోతుందా? పోయింది, మాది కూడా పోయింది. మాది 3 ఎకరాలు. ఏంటంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ కబ్జా జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నమాట కదా. ఎట్లా కబ్జా కాదు సార్, మేము మా పెద్దలు 1960లో తీసుకున్నారు. వీళ్ళు వేలంపాటలో తీసుకున్నారు. మేము డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు గెలిచినాము. మా దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఉంది. వీళ్ళు పైకోర్టుకి వెళ్ళారు. పైకోర్టులో వీళ్ళు అప్పీల్కి వెళ్ళి అది మొన్న తీర్పు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ వచ్చింది ఏమొచ్చింది మాకైతే ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ ఏం చెప్తారు అంటే తీర్పు వచ్చింది కూల్చమని, సో మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నమాట. ఇదంతా గవర్నమెంట్ భూమి కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. అవును, వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు. కానీ మా వర్షంలో మాదని కూడా వచ్చింది కదా డిస్ట్రిక్ట్ కోర్టులో. మా వర్షంలో మాకు కూడా ఉన్నది ఆర్డర్ కాపీ. పైన పోయింది. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా, మేము పైకి పోతాం. ఇంకా మాకు వేరే అవకాశం ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్తాం. మేము మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ రంగనాథ్ గారిని కానీ లేదా ఎవరినైనా కలిసే ప్రయత్నం చేశారా? అంటే ఉన్న డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం? రంగనాథ్ గారిని కలవలేదు, కానీ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కలిసినాము, ఎంఆర్ఓ గారిని కలిసినాము. లేటెస్ట్గా ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం, వీళ్ళు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి. ఆర్డర్ కాపీ కూడా వాళ్ళకి పంపించినాం మేము. అది పంపించిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి కేసు గెలిచారు. అది ఎంతవరకు మీ అంచనా ఏంటంటే ఎందుకు ఇంత సడన్గా మిమ్మల్ని ఖాళీ చేయించి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రీజన్స్ కానీ లేదని మీకేమైనా ఐడియా ఉందా? మాకున్న ఐడియా ప్రకారం ఏంటంటే మా లాయర్ కనుక ఎవిడెన్స్లు సబ్మిట్ చేయలేదని తెలిసింది. ఇప్పుడు మీరేం అడుగుతా ఉన్నారన్న? మరి ఎలా అయినా కూడా భూమి అయితే పోతుంది ఇప్పుడు కంప్లీట్గా. వాళ్ళు కంచె కూడా వేస్తూనే ఉన్నారు కదా. లేదు సార్, మేము పైకోర్టుకి వెళ్తాం. పైకోర్టు ఉంది, న్యాయం అనేది ఉన్నది కదా. మేము ఇవాళ రేపు 60 సంవత్సరాల నుండి ఉన్నాం దీని మీద. 60 సంవత్సరాల నుండి మా పెద్దలు, మా తాతలు, ముత్తాతలు, మా నాన్నలు, మేము అందరం ఇప్పటికీ దాని మీద ఆధారపడి బతుకుతున్నాము. పైకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎన్ని గంటలకు మొదలు పెట్టారన్నా? 4 గంటలకు మొదలు పెట్టారు. బందోబస్తు అస్సలు మొత్తం చుట్టుముట్టు ప్యాక్ చేశారు. పెట్టు వెళ్ళనిస్తలేరు. కనీసం అధికారులతో మాట్లాడదాం, ఒక అవకాశం ఇవ్వండి సార్, మరి మేము పైకి వెళ్తాము. మండే రోజు లాయర్లను తీసుకొని మేము హైకోర్టుకి వెళ్ళి అది సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం స్టే తెచ్చుకుందామంటే కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేరు. మీరేం చెప్తారమ్మా? మాకు న్యాయం కావాలి. ఇంకా మాకు ఎవ్వరు వచ్చినా మాకు న్యాయమే కావాలి, ఎవరన్నా కానీ. ఇప్పుడు మాది అని మేము ఇన్ని రోజులు బతికినాం, మాది కాదు అని అనుకున్నప్పుడు మాకు సగానికి సగం అని ఇచ్చి సగం తీసేసుకోవాలి. ఇక అంతకంటే న్యాయం మాకేమి. ఇప్పుడు రాజకీయంగా దీన్ని ఇప్పుడు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంతమంది పోలీసు బందోబస్తు పెట్టి మిమ్మల్ని ఖాళీ చేయించే అవసరం ఉందా అసలు? అంత సడన్ గా కాల్ చేస్తారంటే రేవంత్ రెడ్డికే న్యాయం అది. అది రేవంత్ రెడ్డి మేము గెలిపించిన తప్పు, అది మాది. మేము చేసిన తప్పు మాకే చూపిస్తుండే. అది ఇన్ని రోజులు మేము బతకదలుచుకున్నాం, దీని మీదనే బతికినాము. కానీ ఇప్పుడు ఆయన మధ్యలో వచ్చి ఇప్పుడు మేము గెలిపించిన పాపానికి ఆయన వచ్చి తీసుకుంటుండు కదా. మాకేం న్యాయం చేస్తాడో ఆయనకే తెలియాలి. కనీసం ఇంత సడన్ గా కనీసం నోటీసులు ఇవ్వకుండా, ముందు చెప్పకుండా ఏం లేవు, నోటీసులు లేవు, ఏం లేవు. ఇట్లా వస్తున్నారు, ఇట్లా కాల్ చేయరని కూడా మాకేం చెప్పలేరు. తీసి రోడ్డు మీద వేసుడు ఆయనకి ఎంత న్యాయం అనిపిస్తుందో మరి ఆయనకే తెలియాలి. ఎటు పోవాలన్నా మరి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు చూస్తుండు కదా, మరి ఆయన ఎక్కడో కూర్చొని ఆయన నీడకు మంచిగా కూర్చొని చూస్తుండు.
మరి ఆ బాధ మా బాధ ఆయన తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకొని ఏం చేస్తుడు మాకు. ఇప్పుడు పొద్దుమికి దాకా మమ్మల్ని ఏడు ఉంచుతాడు, వాన వస్తుంది ఎండ కొడుతుంది, మరి ఏడు ఉండాలి, మరి అది ఏడు ఉండాలని ఆయనకు చెప్పాలి, మరి ఇక ఆయన న్యాయం చేయాలి కదా. అట్లనే ఉంది, ఆడనే ఉంది, ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి, ఏడు దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి మేము. మా సామాన్లు అక్కడనే ఉన్నాయి, మరి వాళ్ళు ఏడబెట్టి మరి ఇస్తారో వేడి ఉంచుతారో, మాకు నీళ్ళు ఏంది అన్నం ఏంది తిండి ఏంది మరి ఆయనే చూసుకోవాలి. ఇక చెట్ల కిందనే పడి వచ్చినాం, ఇప్పుడు ఎటు పోవాలి, ఇప్పుడు మాకు న్యాయం కావాలి. మరి ఇప్పుడు మాకు ఏం చేస్తారో చెయ్యరు, మాకు ఏం న్యాయం ఇప్పిస్తారో ఇప్పియరు. ఇంతమంది బందోబస్తు పెట్టి మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయించే అవసరం ఏముంటది? అంటే మీరేం అడుగుతారమ్మా? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మాకు న్యాయం కావాలి సార్, అది మాకు ఏదన్నా ఆధారం ముంగటికి చూపెట్టండి, చూపెడితే మా బతుకుదేరు, మా పిల్లలు ఉన్నారు, మాకు అది కావాలి, న్యాయం కావాలి. సో అది పరిస్థితి. ఏదైనా కానీ మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ వరుస కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 24 ఎకరాలకు గాను ఇక్కడంతా కూడా క్లీన్ చేసిన పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే మేము ఇక్కడ కూల్చివేతలు చేపడుతున్నామంటూ కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇదంతా కూడా మేము దాదాపు ఏళ్ల తరబడి మేము ఇక్కడ ఉంటున్న ల్యాండ్ ఇది దాదాపు 1940s నుంచి 1960s నుంచి మాకు ఇక్కడ మేము ల్యాండ్లో ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ వ్యవసాయం చేసుకున్నాం, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళము. మరి సడన్గా ఇట్లా ఖాళీ చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్? కనీసం ముందు కూడా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా మమ్మల్ని రోడ్డును పడేసిన పరిస్థితి చేస్తూ ఉంది గవర్నమెంట్. ఎందుకు ఇక్కడ ఏం జరిగిందని, ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాం. సో దాన్ని ఆర్డర్ ప్రకారం కూడా మేము నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.